రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమంలో పాల్గొని పాటలు పాడిన కళాకారులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కళాకారులు మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో పల్లకీ పాట కార్యక్రమం ద్వారా ప్రస్తుత ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనంపల్లి మాట్లాడుతూ కళాకారుల సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో 4 మూలల నుండి కళాకారులు తరలివచ్చి విజయవంతం చేశారు. హుస్నాబాద్ నుంచి ఉన్నారు కొందరు కళాకారులు, నేను పేర్లు చెప్పాను ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళని పట్టి పీడిస్తారు. 4-5 వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. చెలో బిడ్డ మీ వెంట నేను ఉంటా, హైకోర్టులో ఇద్దాంపా అని చెప్పి పట్టుబట్టి సారథిని రద్దు చేయడం జరిగింది. ఆ రోజు దాన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేసుకొని దొడ్డిదారిన పోయి ఏమేం చేసిండ్రో అని చేసిండ్రు. సరే, ఇప్పుడు అల్లున్న వాళ్ళు కూడా మన కళాకారులే, అల్లున్న వాళ్ళని తీసి వెయ్యొద్దు అని చెప్తూనే బట్టి అన్న గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి మేము చెప్పడం జరిగింది. అన్న సరే మంచో చెడో వాళ్ళు ఉన్నారల్లా, ఇంకా వాళ్ళ పుట్ట మీద కొట్టడం ఎందుకు, కానీ వాళ్ళని కొంచెం కళలకు నైపుణ్యం పెట్టి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, అట్లనే బయట ఉన్న కళాకారులు 200 మంది 300 మంది 500 మంది మీరు లెక్క చూడకండి అన్న, అది ఇచ్చేది మీరు హోనరోరియం వెళ్తుంది ఒక 30,000, అది అందరికీ ఇస్తే నిజంగా కూడా పాట బతుకుతుంది. మీరు అన్నట్టుగా మన కల్చర్ బతుకుతుంది, అన్నీ కూడా బతుకుతాయి. ఎంతకైనా పాట పడుతూ నిన్న కిషోర్ మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఓఎం తెలంగాణ పల్లె ఎట్లున్నావు అని చెప్పి వెనకడికి మొత్తం తీసుకు మా సోదరిమణి అశ్విని గారు కూడా ముఖ్యంగా కిషోర్ అనే చెప్పింది నేను ఫస్ట్ టైం విన్నా. అప్పుడుంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తే తప్పకుండా మీ తరఫున పోరాడేవాళ్ళు. అంటే అమ్మ కూడా ఆకలి అవుతుందంటే అన్నం పెడుతుంది. అది మీరు నా దృష్టికి తేలేదు, నాకు తెలియదు ఈ ఇష్యూ కూడా. ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నేను తెలియజేసి తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా లింగమన్న రమణ కోపంతో చూస్తున్నారు. ఇక్కడ పేర్లు చెప్పని వాళ్ళందరూ కూడా నా గుండెల్లో ఉంటారు. అందరి పేరు చెప్పలేకపోతా ఉన్నా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే టైం తీసుకొని ప్రతి ఒక్కరి పేరున చెప్పేవారిని. అదేవిధంగా మా ఫారూక్ భాయ్ యాదవ్ నైదేకా మాకు ప్రతి ఒక్కరికి కూడా నేను అన్నకు హామీ ఇస్తా ఉన్నా, మా తోచిన సాయం ఎల్లప్పుడూ మీకు ఉంటుంది. మీలో ఒకరిగా తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా అడుగులు ముందుకేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ విష్ యు ఆల్ సక్సెస్, ఆల్ ది బెస్ట్. ఏం బాధపడ